ఫ్యామిలీ షాపింగ్ కోసం పాలిక బజార్కి వెళ్ళాలని వచ్చాము. రాజీవ్ చౌక్లో దిగాము. ఇదే మన దగ్గరలో మెట్రో. ఇక్కడ రాసింది చూసండి పాలిక బజార్. సో మనం మెట్రో స్టేషన్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. దగ్గరే వాకబుల్ డిస్టెన్సే. సో మీరైతే ఫ్యామిలీతో వచ్చినప్పుడు అమ్మాయిల కోసం పాలిక బజార్లో షాపింగ్ చేయండి. నేను ఇచ్చే సజెషన్. దీంతోపాటు చాందినీ చౌక్లో కూడా చేయండి. ఇందులో చేసిన తర్వాత క్లాత్స్ కోసం చేసిన తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ కోసం చాందినీ చౌక్కి వెళ్ళండి. అక్కడిక్కడ రెండు ఉంటాయి, కానీ ముందు ఇక్కడికి వెళ్తే కొన్ని వస్తువులు ఏవైతే మీకు దొరకలేదో మీ ప్రైస్కి అవి అక్కడ తీసుకోవచ్చు. భయ్యా మనమైతే ఇప్పుడు రాజీవ్ చౌక్ నుంచి బయటకు వెళ్తున్నాము. ఎక్కడెక్కామనుకుంటున్నారా? అక్షరధామ్ టెంపుల్ దగ్గర ఎక్కాము. అక్కడ అక్షరధామ్ మెట్రో స్టేషన్ ఉంది. ఇక్కడ చాందీ చౌక్కి వెళ్ళాలి కాబట్టి సారీ పాలిక బజార్కి వెళ్ళాలి కాబట్టి పాలిక బజార్లో ఉన్న దగ్గర మెట్రో స్టేషన్ ఏంటంటే రాజీవ్ చౌక్. ఓకే, సో రాజీవ్ చౌక్ స్టేషన్ అయితే దిగాం మెట్రో స్టేషన్లో. ఇప్పుడు పాలిక బజార్కి వెళ్దాం. వచ్చింది రాజీవ్ చౌక్ ఎగ్జిట్ గేటు. ఇలాగ రాగానే లెఫ్ట్ తిరగగానే అదే కనిపిస్తుంది, అదే పాలిక బజార్ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. రండి వెళ్దాం. ఇదే మన పాలిక బజార్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ మీకు దొరకని వస్తువు అంటూ ఉండదు. లేడీస్ షాపింగ్ కానీ, ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, లేదంటే హోమ్ హార్లెట్స్ కానీ, ఇంకేమైనా చిన్న చిన్నవి కావాలంటే ఇక్కడ మాత్రం బార్గెన్ బాగా చేయండి. 100 రూపాయలు చెప్తే 20 రూపాయలు అడగండి. నేనైతే లాస్ట్ టైం వచ్చినప్పుడు అలాగే అడిగాను. చాలామంది తక్కువ రేటుకి ఫుల్ బ్యాగులు నింపుకొని వెళ్ళారు. రండి షాపింగ్ అంటే చూపిస్తాను. మనం పాలిక బజార్లోకి ఎంటర్ అయిన తర్వాత వెల్కమ్ టు పాలిక బజార్ అని ఉంటుందండి. ఇలాగ ఎంట్రన్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయో అన్నీ ఇక్కడ ఉంటాయి. చూడండి ఇలా కిందకి వెళ్ళాలి. ఇదేమో ఈ స్టెప్స్ కాకుండా ఇక్కడ అక్కడ జిప్లైనే ఉంది. సారీ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. ఎక్కడ కనుకుంటున్నారో పాలిక బజార్ లోపలికి వెళ్తున్నాం. స్టార్టింగ్ షాప్ నుంచి ఎండింగ్ షాప్ వరకు ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. రండి, చలో నన్ను ఫాలో అయిపోండి. నా కళ్ళతో ఇక్కడ ఉన్న ప్రపంచాన్ని మీకు చూపిస్తాను. షాపింగ్ అంటే ఎలా ఉంటుందో మీకైతే ఎంత ఉపయోగపడుతుందో తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ ఇక్కడ బ్యాగులు ట్రాలీస్ దగ్గరకు వచ్చాము. చూద్దాం ఎంత పడుతుందో చూద్దాము. ఇప్పుడు వాడు చూపిస్తున్న బిగ్ సైజు 4500 అంట. చూద్దాం, ఓపెన్ చేస్తే వచ్చింది. సెకండ్ షాప్లో అయితే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏంటవి మన మొబైల్స్ యొక్క పౌచెస్ ఇవి స్క్రీన్ గార్డులు ఉన్నాయి. అక్కడైతే అడిగితే రేట్ ఎక్కువ చెప్పాడు. మన దగ్గర అయితే మామూలుగా అయితే 70 రూపాయలు ఎంత ఉంటుంది స్క్రీన్ గార్డు. ఇక్కడే 100 రూపాయలు చెప్పాడు. నెక్స్ట్ టైంలో షాప్లో బెల్ట్లు ఉన్నాయి. ఏంటిది డ్రెస్ చిన్నపిల్లలు ఉన్నాయి. ఇక్కడ తీసుకుందాం. సబ్బు చూస్తున్నారా, మీకు ఏ షాపింగ్ కావాలన్నా ఇక్కడ అన్నీ దొరుకుతాయి. నేను ఇప్పుడు దాకా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొన్నాను, అలాగే డ్రెస్సెస్ కొన్నాను, షూ కొన్నాను, బ్యాగ్స్ కొన్నాను, అమ్మాయిలు రెడీ అని హెయిర్ పిన్స్, చెవులీలు, స్టిక్కర్లు, తర్వాత లేడీ డ్రెస్లు, టాప్లు, లెగ్గింగ్లు, చున్నీలు ఇలాంటివి చాలా కొన్నాను. నా వరకు అయితే నేను బాగానే బార్గెనింగ్ చేశాను. అన్నీ బాగానే కలిసి వచ్చే ప్రస్తుతానికి అయితే. మరి చూడండి, మా వాళ్ళైతే దౌర్జన్యం చేయడానికి చూస్తున్నారు. వాళ్ళు మనం 2000 అన్నప్పుడు మన ఎగ్జాంపుల్ 400కి అడిగామనుకో, అయితే వాడు అన్నీ చూసిన తర్వాత మనం తీసుకోకపోతే, వాడు ఇవ్వకపోతే మళ్ళీ వెనకాల వస్తారు. సో అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మాత్రం షాపింగ్ చేసినప్పుడు అస్సలు తగ్గకండి. మీకు 25% అడగండి. 100 రూపీస్కి 25 రూపీస్ అడిగితే మీకు గిట్టుబాటు ఉంటుంది. ఎందుకంటే అన్ని ఫ్యాక్టరీ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనకు హోల్సేల్లో వస్తాయి. మనకు కూడా వచ్చినందుకు ఉపయోగం ఉంటుంది. బజార్ నుంచి బయటకు వచ్చిన అట్లా పార్క్ అయితే ఉంటుందండి. బాగుంది కదా. ఇలా తిరుగుతూ అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మెట్రో స్టేషన్ ఎంత దూరం కాదు. మనం వెంటనే మెట్రో ఎక్కేసి మనమైతే ఇప్పుడు న్యూఢిల్లీకి వెళ్తున్నాం. ట్రైన్ అయితే 8 o'clock ఉంది. పాలిక బజార్. ఓకే, మనకి ఎదురుగా అయితే మెట్రో కనిపిస్తుంది కదా. ఇది వచ్చి గేట్ నెంబర్ 6. ఈ మెట్రో అలా వెళ్ళాలి. కొంచెం కాళ్ళ నొప్పి వస్తాను కూర్చున్నాం. ఇక్కడ పర్లేదు, కూర్చోడానికి బాగానే ఉంది. కానీ కిల్లీలకి అనేది మాత్రం ఎక్కడా మిస్ అవ్వట్లేదు. ఎక్కడికి వెళ్ళినా అదే. ఇప్పుడు పాలిక బజార్ గేట్ నెంబర్ 7. అలాగే 7 గేట్లు ఉంటాయి. బాగానే ఉంది. పాలిక బజార్, సరోజిని గేటు, సరోజిని అదే బజారు, తర్వాత ఇంకోటి అంటే చాందినీ చౌక్. ఇలాగా ఇవన్నీ కూడా షాపింగ్కి బాగుంటాయి.
సో మీరైతే ఇక్కడ వస్తే కనీసం 3 days స్పెండ్ చేయండి. ఢిల్లీని బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేము ఏంటంటే ఏదో ట్రైన్ టైము మనకు సెట్ అవ్వట్లేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత ఈవినింగ్ 8 వరకు ఏం చేయాలో తెలియక మేము వచ్చాం తప్ప ప్రత్యేకించి అయితే మేము రాలేదు. ఓకే, అది మేము కొన్నవైతే చాలా కొన్నామండి. నా వరకు అయితే డ్రెస్సెస్ తీసుకున్నాము, షూలు, అలాగా సాక్సెస్, ఏవైతే మనకు అవసరమో మనకు అవి తీసుకున్నాను. అలాగే మా మిస్సెస్ తీసుకున్నాను, పాపకి అందరు తీసుకున్నాను. ఎలక్ట్రానిక్ గూడ్స్ తీసుకున్నాను. చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే మనకు అక్కడ దొరికేవన్నీ ఆల్మోస్ట్ చాలా చీప్. హెయిర్ డ్రై చేసేది అవి ఎంత వాడు 3500 అన్నాడు, కేవలం 1200కి ఇచ్చాడు. చాలా బాగుంది, చాలా పెద్దది. తర్వాత ఇంకోటి పవర్ బ్యాంక్ 2000 mAh ఒకటి తీసుకున్నాను. అలాగే బ్లూటూత్ ఒకటి తీసుకున్నాను, మైక్ అవసరం కాబట్టి. ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా తీసుకున్నాను అండి. సో మనకు బార్గెన్ అనేది చాలా ఇంపార్టెంట్, మర్చిపోకండి. మీరైతే చూడండి, 3500 వరకు చెప్తే నేను 1200కి అడిగానంటే అర్థం చేసుకుని ఎంత తగ్గించి అడిగాను. వాడి ఆఖరికి వాడు 500 2500 అన్నాడు, మొత్తానికి 1200కి ఇచ్చేసాడు. అది గుర్తుపెట్టుకోండి, మీరైతే బార్గెనింగ్ మర్చిపోకండి. ఇప్పుడైతే మనం రాజీ చౌక్ మళ్ళీ వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ నుంచి న్యూఢిల్లీకి వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మరి వెంటనే ట్రైన్ ఎక్కాలి కదా, 8 o'clock ట్రైన్ ఉంది వైజాగ్కి, ఏపీ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడైతే మనం మెట్రోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ 11:30 12 నుంచి షాపింగ్ చేస్తూ ఉన్నాము. కాళ్ళు మొత్తం అరిగిపోయాయి, కాళ్ళు పనిచేయట్లేదు, తిమ్మిర్లన్నీ ఎక్కిపోయాయి కాళ్ళు మొత్తం. బాయ్, అక్కడికి వెళ్ళక మళ్ళీ కలుద్దాం. మెట్రో స్టేషన్ నుంచి మెయిన్ స్టేషన్కి వస్తే మనం న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ ఎగ్జిట్ గేట్.